మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అల్లూరు జిల్లా జి మాడుగుల కేజీబీవీలో అనుమానుషం ఘటన చోటు చేసుకుంది. 18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించి ఇన్ఛార్జ్ ప్రసన్న ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల పట్ల ఈ రకంగా ప్రవర్తించారు. నిజానికి హాస్టల్లో నీళ్లు లేకపోవడంతో 4 స్టూడెంట్స్ ప్రతిజ్ఞకు రావటం ఆలస్యమైంది. దీంతో కోపోద్రిక్తురాలైన కేజీబీవీ ఇన్ఛార్జ్ ప్రసన్న స్టూడెంట్స్పై చేయి చేసుకుంది. అంతటితో ఆకుండా వారి జుట్టు కత్తిరించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ప్రతిజ్ఞకు లేట్గా వచ్చారంటూ జుట్టు కత్తిరించడం నిజంగా మానుషం. ఏం చెప్తున్నారు యాజమాన్యం, స్టూడెంట్స్ ఏమంటున్నారు? అప్డేట్స్ చెప్పండి. మాడుగుల మండలం కస్తూరిబా విద్యాలయంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారని చెప్పి 18 మంది విద్యార్థుల జుట్టును కత్తిరించారు. మొత్తంగా 23 మంది విద్యార్థులు ప్రతిజ్ఞకు హాజరు కాలేదు. 23 మందిలో 18 మందిని జుట్టు కత్తిరించగా 4 మీద ప్రత్యేక అధికారి ప్రసన్న చేసుకున్నారు. 23 మందిని కూడా ఎండలో నిలబెట్టడంతో అందులో ఒక విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయింది. జరిగిన సంఘటన మీద విద్యార్థులు గాని విద్యార్థుల తల్లిదండ్రులు గాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు ప్రతిజ్ఞకు ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదని, అక్కడ నీరు అందుబాటులో లేకపోవడంతో ఆ రోజు 23 మంది విద్యార్థులు ఆలస్యంగా స్కూల్ కి హాజరయ్యారని, వాస్తవం తెలుసుకోకుండా ప్రత్యేక అధికారిని ప్రసన్న క్రమశిక్షణ పేరుతో విద్యార్థినుల మీద ఈ విధంగా చేసుకోవడంతో పాటు 18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1 గంట సమయంలో, లంచ్ సమయంలో వారందరినీ పిలిచి అందరినీ కూడా లైన్ లో నిలబెట్టి ఒక్కొక్కరికి జుట్టు కత్తిరించి చేతులు పెట్టారు. దీని మీద విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా క్రమశిక్షణ పేరుతో ఈ విధంగా విద్యార్థుల్ని వేధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్నారు. వారికి ఏదైనా విద్యార్థుల పట్ల అభిమానం గాని లేదంటే సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఉంటే అక్కడున్న ఆ సమస్యలన్నింటినీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరించేలా చేయాలి తప్పితే గాని విద్యార్థుల పట్ల గాని ఈ విధంగా ప్రవర్తించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో రోజు జరిగిన సంఘటన మీద ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ రోజు స్కూల్ దగ్గర నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. మరి కాసేపట్ల నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. జరిగిన సంఘటన మీద ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ కూడా ప్రారంభించారు. అయితే ఉన్నతాధికారులు ఆ ప్రత్యేక అధికారిని ప్రసన్న పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న దాని మీద అయితే ఒక ఆసక్తి అయితే సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థుల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించిన ప్రత్యేక అధికారి ప్రసన్న పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే స్కూళ్లలోనే సరైన మెనూ లేక, సరైన మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా స్కూల్లో వాటన్నింటినీ కూడా విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళా ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అక్కడ ఆ రోజు సమస్య ఉంది కాబట్టి విద్యార్థులు 23 మంది కూడా ప్రతిజ్ఞకు హాజరు కాలేకపోయారు. సమస్యను పరిష్కరించాల్సిన ఉపాధ్యాయులు వీటన్నింటినీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా మళ్ళీ క్రమశిక్షణ పేరుతోనే విద్యార్థుల మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హరి. ఓకే నాయుడు.